హలో అండి, అందరికీ నమస్తే. ప్రస్తుతం మనం చింతల్ బస్తీలో ఉన్నాము, హైదరాబాద్ లోని. ఇది ఒక మార్కెట్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ దాదాపు తిరంగా యూత్ అసోసియేషన్ వాళ్ళు ఇక్కడ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ని, అంటే ఇప్పుడు వినాయక చవితి అంటేనే డిఫరెంట్ వినాయకుల్ని పెట్టుకోవడం హైదరాబాద్ లో అది మనకు ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ. కానీ డిఫరెంట్ లో అది ఇంకా వినూతంగా, అంటే ప్రస్తుతం జరుగుతున్న ఒక వైరల్ ట్రెండింగ్ టాపిక్ ఇది. ఏంటి అంటే కోల్కతాలో జరిగిన, మనము చూసాము, కోల్కతాలో జరిగిన రేప్ ఇష్యూ ఎంత వైరల్ అయ్యిందో దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇది అందరికి తెలిసిపోయింది. అంటే ఇలాంటి ఒక ఇష్యూ జరిగింది, ఇలాంటి ఒక ఘటన జరిగింది. అప్పటి నుంచి, అంటే అంతకు ముందు చాలా దిశ జరిగింది, ఇంకా రేప్ అటెంప్ట్స్ జరిగినప్పటికీ ఇందులో ముఖ్యంగా అంటే మహిళల మీద జరుగుతున్న అరాచకాలకి ఇది అంతం కావాలి అని చెప్పేసి వినాయకుడే డైరెక్ట్ గా ఆకాశం నుంచి వస్తున్నట్టు మనకు ఇక్కడ ఒక కాన్సెప్ట్ అయితే తీసుకొచ్చారు. అయితే చూడొచ్చు మనము, అంటే ఒక వ్యక్తి చీరలాగుతుంటే ఇంకో పక్క పైనుంచి ఆయన కత్తినిస్తున్నారు. అంటే కత్తిని ఇవ్వడం లాంటిది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. అంటే మనమే దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, మనమే, అంటే లేడీస్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అన్నట్టుగా కత్తి ఇవ్వడము అదంతా డిఫరెంట్. నాకైతే ఇలా అనిపిస్తుంది ఈ కాన్సెప్ట్. సో ఇక్కడ తిరంగా అసోసియేషన్ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాము. అంటే ఇప్పుడు ఈ జనరేషన్ లో మనము ఎక్కువగా చూస్తున్నది, అంటే అబ్బాయిలే కాకుండా ఇటు అమ్మాయిల మీద ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి ఇటు తల్లి అనలేము, కూతురు అనలేము, అసలు రిలేటివ్ అనలేము, అసలు ఎలాంటి బంధాలు అని లేకుండా అరాచకాలు జరుగుతున్నాయి, రేప్ అటెంప్ట్స్ జరుగుతున్నాయి. అయితే వీటన్నింటినీ మనకు కళ్ళకు కనిపించేలా ఒక మహిళ ఎలా కాపాడుకోవాలి అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో వీళ్ళని అడిగి తెలుసుకుందాం. వీళ్ళు ఇక్కడే ఉన్నారు, వీళ్ళని అంటే వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళకి ఆలోచన ఎలా వచ్చింది అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హలో అన్న. హలో అన్న, మీ పేరు? నా పేరు సాయి అన్న. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఇలా పెట్టడానికి మీకు ఎలా, అంటే స్ఫూర్తి ఏంటి? స్ఫూర్తి అనేది ఏం లేదు. ప్రస్తుతం ఇప్పుడు దేశంలో ఏదైతే అరాచకాలు జరుగుతున్నాయి అమ్మాయిల మీద, వాళ్ళు అవేర్నెస్ కోసం, అంటే అమ్మాయిలు కూడా నారీ శక్తి లాగా కావాలి, భయపడొద్దు దేనికి, ఎవరు వచ్చినా కానీ అటాకింగ్ లో ఉండాలి అనే ఒక కాన్సెప్ట్ తోని మేము డిజైన్ చేసుకున్నాం. రీసెంట్ గా కోల్కతాలో ఏదైతే అయిందో అది మైండ్ లో పెట్టుకొని స్కెచ్ చేయించి, ఆర్ట్ వేయించి దాంతో మేము డిజైన్ చేయించాం. ఇది కోల్కతా అనే కాదు, రీసెంట్ గా 8 months బేబీస్ కూడా ఒకటి అయింది, మన తెలంగాణలోనే అయింది. అదైతే వరంగల్లో అయింది, స్కూల్లో అయింది, 2 years పాప మీద అయింది. అలాంటివి చాలా జరుగుతున్నాయి. అంటే రాను ఎక్కువ అయిపోతున్నాయి ఇవి అరాచకాలు అనేది అమ్మాయిల మీద. వాళ్ళ నుంచి వాళ్ళే కాపాడుకోవాలనేసి ఒక కాన్సెప్ట్ తోని తీసుకొచ్చాము. సెల్ఫ్ డిఫెన్స్ అమ్మాయిలు కంపల్సరీ చేసుకోవాలి, వాళ్ళు నేర్చుకోవాలి. ఇప్పుడు అమ్మాయిలు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూసి ఇన్స్పైర్ అయ్యి రీల్స్ చేస్తున్నారు. అదే విధంగా ఈ హిందూ వాహిని వాళ్ళతో ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు ప్రొటెస్ట్ చేసుకోండి, వాళ్ళు ఫేస్ చేసుకోవాలా, అలా తయారు కావాలనేసి మేము కూడా కాన్సెప్ట్ అని తీసుకొచ్చాము. అంటే ఫస్ట్ ఈ ఆలోచన వచ్చాక, అంటే ఫస్ట్ డ్రాయింగ్ మీరేసారా, ఇంకెవరన్నా మీ వాళ్ళు? అంటే ఒక స్కెచ్ ఆర్టిస్ట్ ఉంటాడు మా దగ్గర, అంటే ఎవ్రీ ఇయర్ మేము ఒక ఆర్టిస్ట్ తోని స్కెచ్ చేయించి మేము వర్క్ చేస్తాము. ఆ విధంగా కాన్సెప్ట్ చెప్తా తను ఈ కాన్సెప్ట్ ఇచ్చాడు. ఎప్పటి నుంచి పెడుతున్నారు? అంటే ఇంతకు ఫస్ట్ ఏ కాన్సెప్ట్ తో తీసుకొచ్చారు? అంటే ఇదైతే డిఫరెంట్ గా ఇప్పుడు ప్రస్తుతానికి కనిపించేలా ఉంది. ఇంతకు ముందు ఎలాంటివి పెట్టేవారు? ఇంతకుముందు హరితహారం బేస్డ్ కూడా పెట్టాను 2018 లో. అక్కడ బోర్డ్స్ ఉన్నాయి అన్ని. నాట్యం బేస్ లో పెట్టాము 23లో. అలా ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క కాన్సెప్ట్. అంటే ఈ ఇయర్ వచ్చేసి మేజర్ కాన్సెప్ట్ తీసుకొని ట్రై చేస్తాం. అంటే ఈ ఇయర్ హార్ట్ టచ్ అయింది కాబట్టి. కలకత్తాలో డాక్టర్ అంటే మన ప్రజల ప్రాణాలు కాపాడేది దైవం తర్వాత డాక్టరే. డాక్టర్ పైన అలా అయిందని అంటే ఏ గవర్నమెంట్, ఇప్పుడు కలకత్తా గవర్నమెంట్ సీరియస్ యాక్షన్ తీసుకోలేదు. ఆ గవర్నమెంట్ ఏదైతే యాక్షన్ తీసుకోవాలో వాళ్ళే ప్రొటెస్ట్ చేస్తారు. అలాంటి సిచ్యువేషన్ ఉంది. అలాంటి సిచ్యువేషన్ లో మేము ఒక చిన్న మెసేజ్ మా నుండి ఇద్దాం అనేసి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇప్పుడు ఎలాంటి అప్లాజ్ వస్తుంది అంటే వచ్చిన భక్తుల నుంచి? అంటే చూడగానే ఫస్ట్ ఇలా ఉందేంటి వినాయకుడు అని చెప్పేసి అనుకుంటారు కదా. ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి కొంచెం అర్థం అవ్వట్లేదు చూడంగానే కాన్సెప్ట్. అంటే వాళ్ళకి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. చాలా మంది వచ్చి ఈవినింగ్ ఓపెన్ ఉంటది, ఈవినింగ్ టైమ్స్ లో వచ్చి కార్స్ లో వచ్చి అందరు వచ్చి ఆపి మరీ అడుగుతున్నారు ఇది కాన్సెప్ట్ ఏంటంటే. మేము కాన్సెప్ట్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. యాక్చువల్లీ మేము బ్యానర్ రెడీ చేసాము, బ్యానర్ ఇంకా రాలేదు, అంటే లేట్ అయింది. ఇంకోటి ఇక డైరెక్ట్ వాళ్ళకి చెప్పాలంటే బాహుబలిలో దేవసేన సీన్ ఉంటది కదా,
సేమ్ అదే సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది అది అంతే. అవును. అంటే జనరల్ గా నేను కూడా ఫస్ట్ చూడగానే ఏంటి దేవసేనని పెట్టారా, బాహుబలి కాన్సెప్టా అని చెప్పేసి అనుకున్నాను. మళ్ళీ మీరు చెప్పేదాకా నాకు ఈ కాన్సెప్ట్ అంత క్లియర్ గా అర్థం అవ్వలేదు. అంటే అంటే ఆ డైలాగ్ పట్టుకొని కాన్సెప్ట్ రెడీ చేసుకొని దాన్ని సింక్ చేసి పెట్టాము. యాక్చువల్లీ బాహుబలి రిలీజ్ అయినప్పుడు బాహుబలి థీమ్ లో కూడా తీసుకొచ్చి పెట్టాము మేము. ఇంకా పూజలు ఎలా కంటిన్యూ చేస్తున్నారు? అంటే మీరు జాబ్ చేస్తూ ఉంటారు అని చెప్పారు, అండ్ ఎలా అంటే మీ అసోసియేషన్ ఎలా నడుస్తుంది? అసోసియేషన్ అంటే అందరు జాబ్ చేస్తారు, అందరు ఈవినింగ్ 6 o'clock పూజ టైంలో వచ్చేస్తారు. బస్సీలో అందరు లేడీస్ ఉంటారు, వాళ్ళు డైలీ డే వైజ్ గా రికార్డ్ ఉంటది, ఎవరు ఏ టైంలో పూజ చేసుకోవాలి వాళ్ళు వచ్చి డైలీ వస్తారు పూజ చేయడానికి. ఈవినింగ్ టైమ్స్ లో అయితే మీకు బిజీగా అనిపిస్తుంది. ఇప్పుడు అంటే అందరూ ఎవరు వర్క్ లో వాళ్ళు ఉంటారు. ఈవినింగ్ 6 తర్వాత అందరు ఇక్కడే ఉంటారు. సూపర్ అన్న, థ్యాంక్ యూ. అండ్ ఒక మంచి కాన్సెప్ట్ ని ప్రజల్లోకి తీసుకొచ్చినందుకు, అంటే ఇక్కడ చింతల బస్సే కాదు మొత్తం దేశమంతా చూడాలని కూడా నేను కోరుకుంటున్నాను. సో చూశారు కదా, అంటే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ మనకు ప్రస్తుతానికి కళ్ళకు అద్దేటట్టుగా ఒక నారి తనను తాను ఎలా రక్షించుకోవాలి అన్న కాన్సెప్ట్ ని ఇక్కడ తీసుకొచ్చారు. దానికి దైవం తోడైతే ఇంకా బాగుంటది అని చెప్పేసి, అంటే ఫస్ట్ మనం మొదటగా పూజించేదే వినాయకుడిని కాబట్టి వినాయకుడు అయితేనే బాగుంటది, అంటే అన్ని విఘ్నాలను తొలగించే విఘ్నేశుడు కాబట్టి ఈ కాన్సెప్ట్ ని తీసుకురావడం చాలా వినూతంగా ఉంది. సో ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది ఇక్కడ, అంటే ఇలాంటి వినాయకుడిని పెట్టడం వెనక వాళ్ళకి ఏమనిపించింది అనేది. సో అన్న, ఇప్పుడు మీరు గవర్నమెంట్ కి ఏదైనా సజెషన్ చేయాలి అంటే ఏం చేస్తారు? మహిళల పట్ల ఇలాంటి ఒక మంచి భద్రత తీసుకురావాలి అంటే ఏ ప్రభుత్వంకైనా, తెలంగాణ వాళ్ళనే కాదు దేశంలో ఏ ప్రభుత్వం ఉన్నా కానీ వాళ్ళు మహిళలకి స్పెషల్ ఏదన్నా నేర్పియాలా. అంటే వాళ్ళ నుంచి మహిళలు వాళ్ళంతా వాళ్ళే కొట్లాడడానికైనా, వాళ్ళు డిఫెన్స్ చేసుకోవడానికైనా ఫ్రీ కోచింగ్ సెంటర్స్ అయినా కానీ, లేదంటే కున్ఫు లాంటివి, కరాటే లాంటిది ఏదైనా కానీ, అంటే వాళ్ళు డిఫెన్స్ చేసుకోవాలి ఏదైనా. ఇంకొకటి డిఫెన్స్ చేసుకున్న ఆ తరుణంలో వాళ్ళపైన కేసు పడకుండా గవర్నమెంట్ చూసుకోవాలి. అది ఇంకోటి, అత్యాచారాలు అవుతున్న దాని మీద పట్టేసి గవర్నమెంట్ ఆల్రెడీ సెంట్రల్ నుంచి ఇమీడియట్ యాక్షన్ తీసుకోమని ఇచ్చారు. కానీ కొన్ని సందర్భాలలో కోర్టులో జడ్జెస్ బిజీ ఉండడం వల్ల, లేదంటే కేసు ప్రొలాంగ్ చేయడం వల్ల అది లేట్ అవుతుంది. అది లేట్ అవ్వకుండా తొందరగా యాక్షన్ తీసుకుంటే వేరే వాళ్ళకి జరగకుండా, డిలే అనేది 5-6 years అవుతుంది. అది ప్రూఫ్ అయినాక కూడా దాన్ని పైకోర్టుకి వెళ్ళడం అయినా, మళ్ళీ లేదనంటే ఇన్ఫ్లుయెన్స్ పెట్టేసి దాన్ని పక్కదారి పట్టడం అయినా అవుతుంది. అలా కాకుండా ఇమీడియట్ యాక్షన్, ఇప్పుడు వేరే కంట్రీస్ లో, దుబాయ్ లో అయినా ఇక్కడ వేరే కంట్రీస్ లో ఇమీడియట్ యాక్షన్ ఉంటది. వీక్ లో 15 days లో ఏదో ఒక యాక్షన్ ఉంటది. అలాంటి యాక్షన్ ఇండియాలో కూడా రావాలి. అలా వస్తేనే మనకి సేఫ్ అవుతుంది. ఎందుకంటే నారీ శక్తియే బలం, దాని తర్వాతనే ఎవరైనా. అది సో గవర్నమెంట్ ఏం చెప్పాల్సింది అంటే ఇదే, గవర్నమెంట్ అనేది ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలా. హ్యాంగ్ చేస్తారా లేదనంటే వాళ్ళు వేరే వాళ్ళు భయపడాలా. ఇప్పుడు వేరే కంట్రీలో ఎలా ఉంటది అంటే ఆన్ రోడ్ స్పాట్ లో షూట్ చేసడం అయినా, హ్యాంగ్ చేయడం అయినా అలాంటివి జరుగుతాయి. ఖతర్ లో అయినా, దుబాయ్ లో అయినా, ఇరాన్, ఇరాక్ అక్కడ అన్ని అవుతాయి. అదే విధంగా భారతదేశంలో కూడా అవ్వాలి అనేసి మా ఒక యూత్ అయినా కానీ ఇప్పుడు ప్రజలు కోరుకునేది అదే. అంటే మనం ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు మనం ఇది తీసుకొచ్చే వరకు ఇప్పుడు ఆల్రెడీ కోల్కతా కేసు మర్చిపోయింది. అక్కడక్కడ నేషనల్ ఛానల్స్ లో తప్ప లోకల్ ఛానల్స్ లో అయితే లేదు. అంటే మర్చిపోయారు జనరల్ గా అయితే. మళ్ళీ మనం తీసుకెళ్లి, అంటే ఒక అందరికి తెలుసు ఇది చేస్తేనే బాగుంటది అని చెప్పి, కానీ అది చేయరు. అది మన ఇండియాలో ప్రస్తుతానికి. ఇప్పుడు అమ్మాయిలు, ఇప్పుడు మాకు పాపలు ఉన్నారు, చిన్న పాపలు ఉన్నారు, వాళ్ళు నెక్స్ట్ జనరేషన్, అంటే నెక్స్ట్ వాళ్ళు ఎలా వెళ్ళాలని మాకు కూడా భయం అవుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ దానికి స్ట్రాంగ్ గా ఏదైనా అమెండ్మెంట్ తీసుకొచ్చి స్ట్రాంగ్ గా పెడితే మేము కూడా ఫ్రీగా ఉంటాము. ఇప్పుడు అమ్మాయిలని స్కూల్లో పంపించాలన్నా కూడా, ఇప్పుడు కోవిడ్ లో పంపించాలన్నా కూడా మాకు భయం అవుతుంది. ఆ గర్ల్స్ స్కూల్లో పంపించాలన్నా భయం అవుతుంది, కోవిడ్ లో పంపించాలన్నా భయం అవుతుంది. అలాంటి పరిస్థితి వచ్చేసింది మొత్తం దేశంలో. అలా రాకూడదు అనేసి ఒక గవర్నమెంట్ అమెండ్మెంట్ తీసుకొచ్చి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకునే రూల్స్ పెడితే బాగుంటది. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి మెసేజ్ ఇచ్చారు సార్. అన్న, మీరు చెప్పాలి అంటే ఏం చెప్తారు మీ కాన్సెప్ట్ మీద? అదే అండి, కలియుగంలో అమ్మాయిల మీద గానీ మహిళల మీద గానీ అరాచకాలు ఎక్కువ అవుతున్నాయి, అత్యాచారాలు ఎక్కువ అవుతున్నాయి, అవమానిస్తున్నారు. ఒక మహిళ ఒక ఉద్యోగంకి వెళ్ళాలన్నా, కాలేజ్కి వెళ్ళాలన్నా, స్కూల్కి వెళ్ళాలన్నా ఇబ్బంది పడే పరిస్థితులు వస్తున్నాయి. వాళ్ళు ఉద్యోగం చేసే చోట గానీ, వాళ్ళు చదువుకునే చోట గానీ, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడో అక్కడ వాళ్ళకు ఇబ్బంది కలుగుతుంది. అట్లాంటి ఇబ్బంది కలగకుండా మహిళలపై
ఏమైనా ఇబ్బంది కలిగితే ఆ దేవుడే దిగి వస్తాడనే రూపంలో మేము ఆ కాన్సెప్ట్ తోటి ఇక్కడ సోలాపూర్ లో తయారు చేయించుకొని తీసుకొచ్చాం విగ్రహం. ఎందుకంటే పండుగలలో చాలా ఇంపార్టెంట్ గానీ చాలా ఫేవరెట్ పండుగ కానీ యూత్ అందరూ కంపల్సరీ పాల్గొనే పండుగ మన వినాయక చవితి కాబట్టి ఈ వినాయక చవితి ద్వారానే మార్పు తీసుకొస్తామని మా తిరంగ యూత్ ఉద్దేశం కాబట్టి మేము ఈ కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. ఎన్ని రోజులు టైం పట్టింది విగ్రహాన్ని రెడీ చేయించడానికి? ఇది 2 నెలలు టైం పట్టిందండి. సోలాపూర్ లో తయారు చేయించాము, 2 నెలలు టైం పట్టింది. ఎప్పుడు అనుకున్నారు అంటే అరే ఈ కాన్సెప్ట్ తీసుకోవాలి ఇలా ఉంటది బాగుంటదని? అదే కలకత్తాలో జరిగిన ఇన్స్టిట్యూట్ గానీ మన తెలంగాణలో హైదరాబాద్ లోనే ఇక్కడ దిశ ఇన్స్టిట్యూట్ గానీ ఇట్లాంటి చాలా జరుగుతున్నాయి. మనకు కొన్ని మీడియా వరకు వస్తున్నాయి, కొన్ని మీడియా వరకు కూడా రావట్లేదు. చాలా మంది పేరెంట్స్ బయటికి వచ్చి చెప్పడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ పరువు ఏమవుతుందో, వాళ్ళ అదేమవుతుందని, ఫ్యూచర్ ఏమవుతుందని. ఇట్లాంటి జరగకూడదనే మా ఉద్దేశము. మేము కూడా మహిళలను గౌరవిస్తాము, మా టీం కూడా గౌరవించాలని కోరుకుంటూ ఇంకా ప్రతి ఒక్కరు మహిళలకు కంపల్సరీ గౌరవం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ. అండ్ మీ భక్తుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? అంటే డిఫరెంట్ కాన్సెప్ట్ అంటే అన్నిటిపైన అంటే దానిపై నిలబడ్డారు, దీనిపై నిలబడ్డారు, నాట్యం చేస్తున్నారు అనేది డిఫరెంట్, కానీ ఈ కాన్సెప్ట్ అనేది ఇంకా వినూత్నం. అసలు ఇప్పుడున్న జనరేషన్ కి ఇది కనిపించేటట్టు కళ్ళ కనిపించేలా పెట్టారు. ఎలా అనిపిస్తుంది? అదే అండి, ప్రతి వెళ్ళే భక్తులు ఇప్పుడు మీరు చూస్తున్నారు, చాలా మంది కంపల్సరీ ఫొటోస్ అవి తీసుకుని వెళ్తున్నారు. కాన్సెప్ట్ కోసం కూడా మేము వాళ్ళకి వివరంగా వివరిస్తున్నాము. చూడంగానే ఎవరికి అర్థం కాదండి, కాన్సెప్ట్ చెప్తేనే అర్థమవుతుంది ఎందుకు పెట్టామనేది. వాళ్ళకు కూడా కంపల్సరీ వెళ్ళి ప్రతి ఒక్కరికి మేము చెప్తున్నాం కాన్సెప్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, తిరంగ యూత్ అసోసియేషన్ వాళ్ళు పెట్టిన ఈ కాన్సెప్ట్ అయితే డిఫరెంట్ గా ఉంది. చూడ్డానికి అయితే మనం ఎన్నో వినాయకుడిని చూస్తుంటాం, నాట్యం చేసే వినాయకుడు, బాహుబలి వినాయకుడు, రీసెంట్ గా వైరల్ అవుతున్న పుష్ప వినాయకుళ్ళు. కానీ ఇలాంటి వినాయకుల్ని పెట్టడం వల్ల ఒక సోషల్ మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది. అంటే జనరల్ గా ఇప్పుడున్న యూత్ కి ఇటు మనం చూస్తూనే ఉన్నాం, కొన్ని మనం మాట్లాడుకొని అసభ్యకరంగా చేస్తూనే ఉంటారు. అలాంటివి కూడా ఇప్పుడు దీన్ని చూసి నేర్చుకోవచ్చు. అంటే మహిళ అంటే ఏంటి, అసలు అమ్మ అంటే ఏంటి అనేది. సో దీని అంతటిని వీళ్ళు తీసుకురావడం చాలా అప్రిషియేషన్ చేయాల్సిన విషయం ఇది. సో ఇది ఇక్కడి కాన్సెప్ట్ గణపతి.